అందరూ బాగున్నారా? కంప్లీట్గా పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలో 6వ స్త్రీల కూడికలోనికి దేవాతి దేవుడు మనల్ని నడిపించాడు కదా. అవును, ప్రభు యొక్క ప్రేమ మన మీద ఎంతో ఉంది. కనుకనే మీరు జ్ఞాపకం చేసుకోండి, గడిచిన నెలలో ఉన్న వాళ్ళు మనతో ఈ సమయంలో లేరు. చాలామంది మనకంటే చిన్న వయసు ఉన్నవారు కూడా దాటిపోయారు. కానీ ప్రభు మన ఎడల ప్రేమ కలిగి ఆయన కృపలో జ్ఞాపకం చేసుకొని మన క్షేమము ఆరోగ్యం కూడా ఇచ్చి ఈ సమయంలో మనందరినీ స్థలంలో కూర్చోబెట్టి చక్కగా దేవుని వాక్యాలు వినటానికి, ఆయన కీర్తనలు పాడుకోవడానికి, ప్రార్థనలు ఒకరి గురించి ఒకరు మనం ప్రార్థన చేసుకోవడానికి ప్రభువు మనకిచ్చిన ఈ మంచి సమయం కదా. అవును, ఒక భక్తుడు అంటున్నాడు, భూమి మీద ఏది మంచిది అంటే ఇతరుల గురించి ప్రార్థన చేయడమే మంచిదంట. ఎందుకు? ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన చనిపోయి తిరిగి దేవాది దేవుడు తండ్రి దగ్గరకు వెళ్ళి ఆయన మన కోసం ఏం చేస్తున్నాడు? మన కోసం ఆయన విజ్ఞాపన చేసే దేవుడుగా మన యేసయ్య ఉన్నాడు. ఈరోజు మనం ఏం చేసాం? ఇంతవరకు మన గురించే కాకుండా ఇతరుల గురించి కూడా మనము ప్రార్థన చేసామంటే ప్రభు ఎంతో మెచ్చుకునే పని ప్రభు ద్వారా మనం ఈరోజు చేసాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం ఒకసారి మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనము. కాలేబు కిర్యాసఫేరును పట్టుకొని కొల్లబెట్టువానికి నా కుమార్తె అయిన అక్సాను ఇచ్చి పెళ్లి చేసేదని చెప్పగా, కాలేబు తమ్ముడైన కనజు కుమారుడగు ఓత్నీయేలు దానిని పట్టుకొనెను గనుక కాలేబు తన కుమార్తె అయిన అక్సాను అతనికిచ్చి పెళ్లి చేసెను. ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుటకు అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు నీకేమి కావాలని అడిగెను. అందుకామె, దీవెన దయచేయుము, నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయుమనెను. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన దేవా, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గడిచిన మంగళవారము సహోదరుల కూడిక నుంచి ప్రభువా, గత నెలలో మంగళవారం కూడిక నుంచి ఈ నెలలో ప్రభువా మొదటి మంగళవారం ఈ కూడిక వరకు మీ కాపుదలలో మమ్మల్ని, సంఘాన్ని, మా ప్రాంతాన్ని ప్రభువా కాచి కాపాడి భద్రపరిచారు నాయన. క్షేమము ఆరోగ్యం ఇచ్చారు, మరొక దినాన్ని చూసే భాగ్యం ఇచ్చారు. అందును బట్టి తండ్రి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ సమయంలో తండ్రి చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఆశ కలిగి ఆసక్తి కలిగి ప్రభువా మీ సన్నిధికి వచ్చి ఉన్నారు కనుక ప్రభువా అయా ప్రతి ఒక్కరికి నాయన మీ ఆత్మీయ మేలులు సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తున్నాం. అల్పురాలను ప్రభువా ఈ సమయంలో నన్నును కూడా మీ పాద సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని ప్రభువా, నన్ను మీ సిలువ చాటున మరుగుపరిచి మీ చేతి నీడలో నన్ను భద్రపరిచి నా నోటికి మీ జీవము కలిగిన మాటలు అందించుమని చేరి వచ్చిన వారందరితో కూడా నాతో కూడా ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ వాక్య భాగము ద్వారా మా అందరితో మీరు మాట్లాడుమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అమ్మ చూడండి, చదవబడిన వాక్య భాగములో ఒక సహోదరి పేరు మనకు కనబడుతుంది. చూడండి ఎవరి పేరు కనబడుతుందో. కాలేబు కిర్యాసఫేరును పట్టుకొని కొల్లపెట్టువానికి నా కుమార్తె అయినా అక్సాను ఇచ్చి పెళ్లి చేస్తాను అని కాలేబు చెప్తా ఉన్నాడు. ఒక ప్రాంతం ఉంది, అక్కడ అన్యులు రాజ్యమేల్తా ఉన్నారు. కాలేబు అంటున్నాడు, ఆ ప్రాంతం మీద యుద్ధము చేసి దాన్ని ఎవరైతే గెలుచుకుంటారో, ఆ ప్రాంతాన్ని ఎవరైతే ఓడిస్తారో వారిని నా కుమార్తెను అక్సాను ఇచ్చి పెళ్లి చేస్తానని కాలేబు అంటున్నాడు. చూడండి, ఆలోచన చేయండి. ఈ రోజుల్లో కనుక మనం ఈ వాక్యాన్ని కనుక మనం ఆలోచన చేస్తే ఒక స్వయంవరం లాగా మనకు కనబడుతుంది. ఒక ప్రాంతాన్ని చూపిస్తున్నాడు. ఆ ప్రాంతం మీదకి యుద్ధానికి వెళ్ళి దాన్ని గెలిచిన వారికి ఎవరినిచ్చి పెళ్లి చేస్తాడంట? కాలేబు తన కుమార్తెని ఇచ్చి నేను వివాహము చేస్తాను అని అంటున్నాడు. ఏం పేరు ఆమెది? ఆమె పేరు అక్సా. అక్సా చెప్పండి, ఆమె పేరేంటి? ఆమె పేరు అక్సా. అక్సా అంటే ఒక ఆభరణము, బంగారు ఆభరణము లేదా కడియము అనే అర్థం ఉంది. అంటే బంగారం అంటే విలువైందే కదా.
బంగారంతో చేసిన ఆభరణం అంటే అందరికీ ఇష్టమే. ఇష్టం లేని వారు ఎవరు ఉంటారు? అంత విలువైనది. ఆమె వ్యక్తిత్వము కూడా అంత విలువైన వ్యక్తిత్వంగా ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. చూడండి, ఆమె ఆలోచన ఏంటి, ఆమె మనసు ఏంది, ఆమె వ్యక్తిత్వం ఏందని ప్రభువు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనతో మాట్లాడబోతున్నాడు. ఆమె పేరు అక్స. ఒక బంగారపు ఆభరణము, కడియము అనే అర్థం ఆమె పేరుకు ఉంది. చూడండి, గెలిచాడు. ఇంకా కాలేబు అతనికి వత్నీయేలుకి తన కుమార్తెని ఇచ్చి, అక్సాని ఇచ్చి వివాహము చేశాడు. చూడండి ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగిందో. ఆమె తన భర్తను ఒక విషయం ఒకటి కావాలి, ఆమె ఆశపడుతుంది. ఆమె మనసులో ఒక ఆశ ఉంది. ఆ ఆశ తన భర్తతో చెప్తుంది, మా నాన్ని నువ్వు అడుగు అని అంటుంది. చూడండి ఏమైంది, విలువైన వ్యక్తిత్వం కలిగిన సహోదరిగా మనకు కనబడుతుంది. ఆమెకు పేరుకు తగినట్టు ఆమె కోరిక చూడండి. తన తండ్రి దగ్గర విలువైనవి చాలా ఉన్నాయి. అప్పటికే తన భర్త ఇక్కడ కొన్ని పట్టణాల మీద కూడా గెలుపు పొందాడు. ఆమె కోరుకుంటే బోల్డ్ అన్ని వచ్చి పడతాయి. కానీ ఆమె ఏం కోరుకుంటుంది? ఒక పొలము కోరుకుంటుంది. తన తండ్రి వద్ద నుంచి ఒక పొలము నాకుంటే బాగుండు అని. కానీ ఆమె డైరెక్ట్గా తన తండ్రిని కాలేబుని అడగట్ల, తన భర్తకి చెబుతుంది. మా నాన్న దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇంటికి వెళ్ళినప్పుడు మా నాన్న ఒక పొలము అడగవా అని భర్తతో మాట్లాడుతుంది ఆమె. ఈ విషయాన్ని కాలేబు గ్రహించాడు. నా కుమార్తె ఆశపడుతుంది ఒక పొలము కావాలని. ఎప్పుడైనా ఆలోచన చేశారా? చాలా ఉన్నాయి విలువైనవి, కానీ అక్స పొలమే ఎందుకు కావాలని కోరుకుంటుంది? ఆలోచన చేయండి. చూడండి, సంఖ్యాకాండంలోనికి మనం వెళ్దాం. 27వ అధ్యాయము 1వ వచనము. 27వ అధ్యాయము. ఆమె పొలం ఎందుకు అడుగుతుందో ఇక్కడ వాక్య భాగం ద్వారా ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. చూడండి, ఏళ్ళు మహలా, నోయా, హుగ్లా, మిల్కా, తిర్సా అనునవి. వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద మోషే ఎదుటను, యాజకుడైన ఎలియాజరు ఎదుటను, ప్రధానుల ఎదుటను, సర్వ సమాజము ఎదుటను నిలిచి చెప్పినదేమనగా, మా తండ్రి అరణ్య చేత మా తండ్రి పేరు అతని వంశములో నుండి మాసిపోనేలా మా తండ్రి సహోదరులతో పాటు మాకు స్వాస్థ్యమును దయచేయుమనిరి. చూసారా? మీకు అర్థమైపోయి ఉండిద్ది ఈ వాక్యాన్ని బట్టి. ఆ రోజుల్లో పొలము అంటే ఒక స్వాస్థ్యం అన్నమాట. అది తరతరాలుగా వారి పిల్లలకు అది ట్రాన్స్ఫర్ అవుతా ఉండిద్ది. వాళ్ళు స్వాస్థాన్ని ఆ విధంగా పంచుకున్నారు. ఎవరి స్వాస్థ్యం, ఎవరి పొలం, ఎవరి భాగము వారి దగ్గరే ఉండాలి. అది ఎవరికి వచ్చిద్ది? కుమారులకు వచ్చిద్ది. కుమార్తెలకు స్వాస్థ్యము రాదు. ఆ తండ్రి పేరును బట్టి ఆ కుమారులకి ఎంత భూమి ఉంటాయి. అతనికి 5 కుమార్తెలు ఉన్నారు. అంటే కూతుర్లు 5 ఉన్నారు, కొడుకు ఒక్కడు కూడా లేడు, కుమారుడు లేడు. ఇంకా ఆ కుమార్తెలు ధైర్యము చేసి మోషే ఎదుట వచ్చి నిలబడి అడుగుతున్నాడు, అయ్యా మా నాన్న చనిపోయాడు, ఇప్పుడు మా నాన్నకు సంబంధించింది వాళ్ళ తమ్ముళ్ళకి వెళ్ళిపోయిద్ది. మగపిల్లలకి గమనించండి, తమ్ముళ్ళకి వెళ్ళిపోయిద్ది, మాకు రాదు కదా, కానీ మాకు ఆ పొలం ఇస్తావా, మా నాన్న స్వాస్థ్యం మాకు ఇస్తావా అని చెప్పి వాళ్ళు మోషే ఎదుట బ్రతిమలాడుకుంటున్నారు, విజ్ఞాపన చేస్తున్నారు. వాళ్ళు తగ్గించుకొని అడుగుతున్నారు, అయ్యా మా నాన్ని బట్టి ఆ పొలం మాకు ఇవ్వవా? మా నాన్న రూపాటు చేసి దేవునికి ఎదురు తిరిగి చనిపోయారు. వాళ్ళని గుర్తు చేస్తున్నారు. మా నాన్న దేవుణ్ణి ఎదురు తిరిగి చనిపోలా, దేవుడి మీద తిరుగుబాటు చేయలే మా నాన్న, కానీ మా నాన్న చనిపోయాడు, ఆ పొలము మాకియ్యవా? చూడండి ఎంత తగ్గింపు కలిగి ఆ కుమార్తెలు బ్రతిమలాడుకుంటున్నారు మోషే వద్దకు వచ్చి. మోషే అంటున్నాడు, అమ్మా ఇవ్వటము ఇవ్వకపోవడం నా ఇష్టము కాదు, నేను దేవుడి దగ్గర విచారణ చేస్తా, మీరు మరలా రండి అన్నప్పుడు ఆ కుమార్తెలు ప్రార్థన చేసేవారుగా ఉన్నారు. ఇప్పుడు రావాల్సింది జవాబు ఎవరి దగ్గర నుంచి? డైరెక్ట్ దేవుడి దగ్గర నుంచి ఇప్పుడు జవాబు రావాలి. ఆ కుమార్తెలకు ఆ పొలం వచ్చిద్దా రాదా, తండ్రి పొలం వచ్చిద్దా రాదా? చూడండి ఎంత అక్కడ ఆసక్తిగా ఉందో ఆ సన్నివేశము. ఏమో దేవుడు ఏమంటాడు, అక్కడి నుంచి ఏ మాటలు వస్తాయో, మా నాన్న పొలం మాకు వచ్చిద్దో రాదో, మిగతా వారికి వెళ్ళిపోయిద్దేమో, మా నాన్న పొలం మనకుంటే బాగుండే, ఆ స్వాస్థ్యం మాకుంటే బాగుండే అని ఆ కుమార్తెలు ఆశపడుతున్నారు. ఈ మోషే దేవుణ్ణి అడిగాడు. చూడండి
వీళ్ళు సహోదరులుగా ఉన్నారు. ఒక్కరికొకరికి ఎంత సఖ్యత సమాధానం ఉందో చూడండి. ఒక గృహంలో 2-3 కుమార్తెలు ఉంటేనే సమాధానం లేని దినాల్లో మనం ఉన్నాం. అవునా కాదా? ఒకళ్ళకి పడుతుంది, ఇంకొకళ్ళకి పడతల. ఒక మాట మీద 2-3 అక్కా చెల్లెలు కలిసి రావట్లా. ఒకళ్ళ తలంపుల ఆలోచనలు వేరు, మరొకరి ఆలోచనలు వేరుగా ఉన్నాయి. కొంతమంది లోకానుసారుగా ఉన్నారు, కొంతమంది ఆత్మీయ సారులుగా వాళ్ళు ఉంటున్నారు. కానీ కలిసి వచ్చే పరిస్థితులు కరువైన దినాల్లో మనం ఉన్నాము కదా. ఒక ఇంట్లో పిల్లలందరూ ఒక మాట మీద ఉంటున్నారా? ఉండట్లా. కానీ ఇక్కడ గమనించండి, 5 అక్కా చెల్లెళ్ళు ఒకే మాట మీద ఉన్నారు. చూడండి ఎంత సఖ్యతో. దేవుని బిడ్డలమైన మనము ప్రభు ఈ వాక్య భాగంతో మనతో ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవుని యందు సహోదరులుగా ఉన్న మనము ఒక్కరి ఎడల ఒకరు ఎలా ఉండాలి? ఐక్యత కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, ఒకే మాట మీద మనము ఉండాలి. మరి చూడండి, 5 కుమార్తెలు తండ్రి పొలం అడగడం కోసం దేవుడు మాట్లాడుతూ మొదలు పెట్టాడు. చూడండి, సెలోపెహేదు కుమార్తెలు చెప్పినది యుక్తము. మోషే వాళ్ళు నిజమే చెప్తున్నారు. వాళ్ళ నాన్న నా మీద తిరుగుబాటు చేసి చనిపోయిన వారిలో లేడు. తిరుగుబాటుదారులలో లేడు. ఎదురు తిరిగిన గుంపులో లేడు వాళ్ళ నాన్న. చూడండి ఇంకేం చెప్తున్నారు దేవుడు. సెలోపెహేదు కుమార్తెలు చెప్పినది యుక్తము, నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యము వారి ఆధీనము చేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెందజేయుము. చూసారా ఎంత గొప్పగా దేవుడు వారి ఎడల కార్యము జరిగిస్తున్నారు. అమ్మాయిలు వచ్చారు, అడుగుతున్నారు మోషేని, మా నాన్న స్వాస్థ్యము, మా నాన్న పొలం మాకియ్యవా? మోషే అడుగుతున్నాడు దేవుణ్ణి, ప్రభువా ఇయ్యమంటావా అంటే దేవుడు ఏమంటున్నాడు? మోషే ఇవ్వు. ప్రార్థనా పరులు ఎంత ఐక్యత కలిగి ఉన్నారో. 5 మాటలు ఒకేలాగున్నాయి. ఒకే మాట. చూడండి, సహోదరమైన మనము దేవుని యందు మనం ఎలా ఉండాలి? సఖ్యత సమాధానము కలిగిన వారమై మనం ఉండినప్పుడు, ఆ సమాధానంతో ఆ సఖ్యతతో ప్రభువు దగ్గరికి వచ్చి మనం అడిగినప్పుడు దేవుడు కాదంటాడా? సెలోపెహేదు కుమార్తెలకు శ్వాసం వచ్చిందా లేదా? చూడండి, మన సమాధానములో, మన సఖ్యతలో మనకు దేవుడిచ్చే దీవెనలు. ఒత్నీయేలుని అడుగుతుంది, అక్సా అడుగుతుంది. మరలా మనం మెయిన్ మెసేజ్ లోనికి వచ్చేసాము. అక్సా దగ్గరకు వచ్చేసాము. అక్సా అడుగుతుంది తన భర్తను ఒత్నీయేలుతో, నువ్వు మా నాన్న దగ్గరకు వచ్చినప్పుడు, మా నాన్న ఇంటికి వచ్చినప్పుడు ఒక పొలం కావాలని అడుగు అనినప్పుడు ఆమె ఆలోచనను గుర్తెరిగిన తండ్రి చూడండి ఏమంటున్నాడు. ఆమె గాడిదను దిగగా, కాలేబు నీకేమో దిగగా ఆమె ఏం దిగింది? గాడిదను దిగిందంట. వాళ్ళ తండ్రి చూసినప్పుడు, ఇంకా నాకు వివాహం అయిపోయింది, నా భర్త న్యాయాధిపతిగా ఉన్నాడు, మాకు కోరినంత ఉంది, మాకు ఇంకేం కావాలి అనుకోవట్లే ఆ కుమార్తె. తండ్రి ఇంటికి వచ్చినప్పుడు ఏం చేస్తుంది? ఆమె ఏదైతే ఆ వాహనం, ఆ గాడిద ఎక్కువచ్చిందో, వాళ్ళ నాన్నని చూసినప్పుడు ఆమె ఈ దిగే అనుభవము తగ్గింపును సూచిస్తుంది. చూడండి, ఆమె వాళ్ళ నాన్న చూసినప్పుడు ఏం చేస్తుంది? అక్సా ఆమె ఎక్కి వచ్చిన ఆ గాడిదను ఆమె దిగి ఆమె తగ్గింపుని ఆమె చూపిస్తా ఉంది. చూడండి, మరొక వ్యక్తి, మరొక సహోదరి కూడా దిగే అనుభవంలో ఆమె మనకు కనబడుతుంది. చూడండి, ఈ సందర్భం మనము కొన్నిసార్లు ధ్యానం చేసిన సందర్భమే మరలా మీ జ్ఞాపకానికి తేవడానికి ఆశపడుతున్నా. ఎలియాజరు ఇస్సాకు కోసము రిబ్కాని తీసుకొచ్చిన సందర్భం ఇది. రిబ్కాని తీసుకొస్తున్నారు చాలా దూర ప్రాంతము నుంచి. ఆ యొక్క వరుడు ఇస్సాకు పొలములో ఎవరు దూరం నుంచి వస్తున్న మనుష్యుడు ఎవరని రిబ్కా అడుగుతుంది. ఇంకా వివాహం అవలేదు, వివాహం జరగబోతుంది. పెళ్లి కుమారుడు పొలంలో ప్రార్థన చేసుకుంటా వస్తా ఉన్నాడు. ఎలియాజర్ని రిబ్కా అడుగుతుంది, ఎవరు వస్తుంది, ఎవరు అంటే ఎలియాజర్ అంటున్నాడు, అమ్మా ఆయనే నీ కాబోయే భర్త, నీ యజమానుడు ఆయనేనమ్మా అనంగాల్నే ఆమె ఏం చేసిందంట? చూడండి ఆ వచనము. రిబ్కా కనులెత్తి సాకుని చూచి దిగి ఆమె తగ్గించుకొని ఆమె తల మీద ఆమె ముసుగు వేసుకుంటుందంట. చూడండి ఎంత తగ్గింపు కలిగిన రిబ్కాగా మనకు కనబడుతుందో. ఆమె ఎంత ఆశీర్వాదం పొందింది. ఆమె అనేక మందికి, ఆమె అనేక ప్రజలకు ఆమె తల్లిగా ఉంది. అనేక ప్రజలకు, వేవేలకు నువ్వు తల్లి అవుదుగాక అని దీవెన పొందుకున్న రిబ్కా. దీవెన ఎప్పుడు దాగుందమ్మా?
తగ్గింపులో దీవెన దాగి ఉంది. మా ఆలోచన చేయండి, మధ్యాహ్న కాల సమయంలో ప్రభువునందు మనల్ని మనము తగ్గించుకుంటున్నామా, హెచ్చించుకుంటున్నామా? ఆలోచన చేయండి. దేవుని యందు నిన్ను నువ్వు తగ్గించుకుంటే దేవుడే నిన్ను హెచ్చిస్తాడు. ఒకవేళ హెచ్చింపబడ్డావనుకో తగ్గింపబడతావు, జాగ్రత్త అని ప్రభు వాక్యం ఈ మధ్యాహ్న కాల సమయంలో మనతో మాట్లాడుతున్నాను. చూడండి, ఆమె ఏమంటుంది? ఆమె అక్స ఎప్పుడైతే కాలేబుని తన తండ్రిని చూచిందో ఆమె గాడిద మీద నుండి దిగింది. రిబ్కా ఎప్పుడైతే ఇతనే నీ కాబోయే భర్త అని చూపించాడో ఆ దూరంగా ఉన్నప్పుడే ఆమె వంటి మీద నుంచి దిగి తల మీద ముసుగు వేసుకుందంట. చూడండి, మరొక సహోదరిని చూపిస్తాను. 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనము. 2 సమూయేలు 6:16. యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తెగు మీకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయిచు నాట్యమాడుచునున్న దావీదును కనుగొని తన మనసులో అతని హీనపరిచెను. చూసారా ఈ సందర్భం? చూసారా? దావీదు మహారాజు అయ్యాడు. దేవుని మందసాన్ని తీసుకొని ఆ యొక్క రాజనగరుకి తీసుకొస్తున్న సందర్భం ఇది. ఇంకా దావీదు ఎంతో సంతోషించి పరవశించిపోయి నాట్యం ఆడుతున్నాడు దేవుని సన్నిధిన. దేవుని మందసము ఈరోజు నా యొక్క నగరికి వస్తుంది, మా ప్రాంతానికి వస్తుంది, మా దగ్గర ఉండబోతుంది. దేవుని మందసం ఎదురొచ్చి సంతోషంగా కనబడాల్సింది ఆమె ఏం చేస్తుందంట? ఆలోచన చేయండి. దావీదు మహారాజు ఆ మందసం ముందు నాట్యం ఆడుతున్నాడు. ఆహా, దేవుని మందసము మా నగరికి వచ్చింది, మా పురానికి వచ్చింది, ఇంకా మాతో ఉండబోతుంది, దేవుడు ప్రసన్నత మాతో ఉండబోతుందని ఆయన సంతోషపడతా ఉంటే దావీదు భార్య అయిన మీకాలు ఏం చేయాలా? ఎప్పుడైతే ఆ యొక్క పరిస్థితులు చూసిందో ఇంతకంటే మరీ ఎక్కువగా నేను తృఢీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి గనుడనగుతునని మీకాలుతో నేను మరణము చేయలా దేవుని పనిని హీనపరిచింది. తద్వారా భయంకరమైన శాపం ఆమె కొని తెచ్చుకుంది. ఆమె తాను బ్రతుకు దినములన్నీ బిడ్డలు లేకుండానే గడిపేసింది. ఇక్కడ రిబ్కా అయితే ఏం చేస్తుంది? ఎప్పుడైతే ఇస్సాకును చూసిందో ఆమె దిగింది. ఈమె దిగల, కిటికీలో నుంచి చూసి నవ్వుతుందంట భర్తని. చూడండి ఎంత ఆమె హెచ్చించుకుంటుందో, ఎంత గర్వపడుతుందో. ఆమె గర్వానికి తల్లిగా ఆమె వేవేలకు తల్లి అంట. వేవేల కంటే వేల మందికి ఆమె తల్లిగా. చూడండి ఒక సహోదరి తన జీవితంలో బిడ్డలే కదా మూలము. ఆ బిడ్డలు లేని జీవితం ఆమె ఊహించుకోవడానికి చాలా కష్టంగా ఉండే జీవితం అది. కానీ హెచ్చించుకున్నది బిడ్డలు లేకుండా ఆమె జీవితం అయిపోయింది. ఆమె తగ్గించుకుంది, వేవేలకు తల్లిగా ఆమె మార్చబడింది. చూసారా మా సహోదరి? ప్రభు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ వాక్య భాగాల ద్వారా మనతో ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధిలో మనల్ని మనము తగ్గించుకోవాలి, ఒకరిని ఒకరిని గౌరవించుకోవాలి. సెలోపహేదు కుమార్తెలాగా కలిసి మెలిసి ఐక్యతతో ఉన్నప్పుడు మనం ప్రభు వద్ద నుంచి అనేకమైన మేలులు పొందుకునే వారముగా ఉంటాం. చూడండి, ఇంకా అక్సాలో ఇంకా ఎలాంటి మంచి గుణాలు ఉన్నాయో మనం చూద్దాం. ఇదే న్యాయాధిపతుల గ్రంథంలో ఆమె ఏం కోరుకుంటుంది చూడండి మరొకసారి. వాళ్ళ నాన్న అడుగుతున్నాడు, కాలేబు నీకేమి కావాలని అడిగాను. అందుకు ఆమె ఏమంటుంది? నాకు దీవెన దయచేయి, నాకు దక్షిణ భూమిని ఇచ్చి ఉన్నావు, నీటి మడుగులు కూడా నాకు దయచేయమనెను. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. చూడండి, ఆమెలో 2 కోరికలు మనకి ఇక్కడ స్పష్టంగా కనబడుతున్నాయి. ఏమేంటవి? ఫస్ట్ పొలం అడిగింది, తర్వాత ఏమడుగుతుంది? నీరు కావాలి. చూడండి, మరి ఆ పొలంలో పంట వేసినప్పుడు నీరు కావాలిగా. చూడండి అసలు ఎంత దూరదృష్టితో అక్స ఆలోచన చేస్తుందో. పొలం అడిగింది, నాన్న ఇచ్చేశాడు. నీకేం కావాలి? కోరుకో అమ్మా అన్నప్పుడు, నాన్న నాకు పొలం, ఇంకేం కావాలి? చూడండి తండ్రి ఎంత చక్కగా ఆ కుమార్తెను అడుగుతున్నాడు. నాన్న నాకు పొలం ఇచ్చావు, మంచిదే, నాకు సంతోషం, కానీ నాకు నీరు కూడా కావాలి నాన్న, నీరు కూడా కావాలి. చూడండి, నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, నీటి మడుగులు కూడా నాకు దయచేయమనెను. అప్పుడు కాలేబు ఈమె పొందుకుంటుందే ఆ నీటి మడుగులో ఎప్పుడు నీరు స్టాక్ ఉండిద్దంట. అంటే
ఆమె ఎంతో దూరదృష్టి, ముందు చూపు, జాగ్రత్త కలిగిన సహోదరిగా మనకు కనబడుతుంది. అమ్మ, మనం ఎలా ఉన్నాం? మనల్ని మనము పరీక్షించుకుందాం. అక్స ఏం అడుగుతుంది? పొలం అడుగుతుంది, నీరు అడుగుతుంది. నూతన నిబంధన వెలుగులో పొలము దేనికి సాదృశ్యంగా ఉంది? పొలము సంఘానికి సాదృశ్యంగా ఉంది. మనం ఇందాక వరకు మనం విన్నాం కదా, దేవుని సేవకుడు ఋతు గ్రంథం ద్వారా మనతో మాట్లాడాడు. ఆమె బోయాజు పొలంలోనికి వచ్చినప్పుడు బోయాజు ఏమంటున్నాడు? కుమారి, ఇక్కడే ఉండు, నిలకడగా ఉండు, చేను కోయి వారిని వెంబడించు, వారిని కనిపెట్టుకొని ఉండు, దేవుని రెక్కల కిందకు నువ్వు వచ్చావు. చూడండి ఎంత చక్కటి మాటలతో ప్రభు మాతో కనిపెట్టుకొని ఉండు, కనిపెట్టుకొని ఉండు, నీవు దీవెన పొందుకుంటావు, నువ్వు చేసిన దానికి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. చూడండి, ఆలోచన చేయండి, మనం ఎలా ఉన్నాం సంఘం ఎడల? ఆమె అయితే అక్స అయితే నాకు పొలం కావాలంటుంది. నీకు భద్రత, సంఘంలో నీ కొరకు సహోదరులు ఉంటారు. నువ్వు ఒక మాట వారికి కబురు పెడితే చాలు, అమ్మా నాకు ఇది పరిస్థితి, నేను ఈ ఇబ్బందుల్లో ఉన్నా, నేను రాలేకపోతున్నా, నువ్వు చిన్న పిల్లవాడిని పంపించు చాలు, నా కోసం ప్రార్థన చేయండి. ఉన్నావా? అలాంటి సంఘంలో మనం ఉన్నామా? మనల్ని మనం పరీక్షించుకుందాం. మన ఒక సహోదరి కూడికి వెళ్ళినప్పుడు ఆ యొక్క పాశ్రమకు ఆమె ఫోన్ చేస్తుంది. కూటమిలో అనేక చోట్ల నుంచి వస్తారు కదా, నా పరిస్థితి బాగలేదు, కొద్దిగా నేను ఇబ్బందుల్లో ఉన్నా, అనారోగ్యంగా ఉన్నానంటే ఆ సంఘంలో దగ్గర 2,000 మంది ఉంటారంట సభ్యులు. కూడా తెలియదు, మా పేరు కూడా తెలియదు. చూడండి ఎలా ఉన్నాం మనం? మనం వెళ్ళే స్థలాలు ఎలా ఉన్నాయి? నీకోసం సహోదరులు సంఘము కనిపెట్టుకునే వారు ఉన్నారా? ప్రార్థన చేసేవారు ఉన్నారా? అక్స కోరుకుంటుంది పొలాన్ని, సంఘాన్ని కోరుకుంటుంది. మనం ఎలా ఉన్నాం? సంఘంతో నిత్యం మనం అంటుకట్టుబడి ఉండినప్పుడు, అమ్మ సంఘానికి శిరస్సు ఎవరు? సంఘానికి శిరస్సు క్రీస్తు. క్రీస్తు. నీరు దేనికి సాదృశ్యంగా ఉంది? నీరు దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. వాక్యానికి అంటే నూతన నిబంధన వెలుగులో కాలేబు కుమార్తె అయిన అక్స సంఘాన్ని కోరుకుంది, అదే టైంలో దేవుని వాక్యాన్ని కూడా కోరుకుంది. ఆమె కోరికలు చూడండి, మన కోరికలు ఎలా ఉన్నాయి? ఏం చూడండి, ఆమె ఏం చేస్తుంది? యేసయ్యనే కోరుకుంది, సంఘాన్నే కోరుకుంది, పొలాన్నే కోరుకుంది, వాక్యాన్నే కోరుకుంది. మీరు ఆలోచన చేయండి, అపోస్తుల కార్యముల గ్రంథములో పేతుర్ని చెరసాల్లో వేసినప్పుడు సంఘం ఏం చేస్తుంది? అత్యాశక్తితో అర్ధరాత్రి సమయంలో ప్రార్థన చేస్తున్నారంట. పేతుర్ని విడిపించు ప్రభువా, పేతుర్ని విడిపించు ప్రభువా. చూడండి ఎంత సంఘము ఆసక్తి కలిగి ఉందో పేతురు ఎడల. ఆ సంఘం ప్రార్థన చేస్తున్నారు అర్ధరాత్రి సమయంలో. పేతురు రానే వచ్చాడు, వాళ్ళ ప్రార్థనలు ముగింపు కూడా అవలా. ఎంతో విలువైన వ్యక్తిత్వం కలిగిన సహోదరిగా మనకు కనబడుతుంది, జ్ఞానవంతురాలైన సహోదరిగా కూడా కనబడుతుంది. జ్ఞానవంతురాలుగా మనకి ఎలా కనబడుతుందని మీకు అనుమానం వస్తుందా? చూడండి 31వ సామెతలోనికి రండి, 16వ వచనం చూద్దాం. దాని ప్రకారం వారి జీవితాలు మలుచుకోవాలని ప్రభువు ఆశపడుతున్న దేవుడు. జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంట అమ్మా? ఆమె ఒక పొలమును చూచిందంట, దాన్ని కొనుక్కుందంట, తీసుకుంది. దానిలో పంట వేయడం కోసం ఆమె ఏం చేసింది? కూడబెట్టిన ద్రవ్యము పెట్టి దాచిపెట్టుకుందంట. ధనాన్ని దాచిపెట్టుకొని ఆమెను దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చెయ్యి చాపును. చూసారా? ఆమె ఒక పొలము తీసుకుంది, దాన్ని కొనుక్కుంది, దాసి పెట్టుకున్న డబ్బులు, కూడబెట్టిన డబ్బులతో ఆమె పంట వేసింది. ఆ పంటను కష్టపడి ఆమె పని చేస్తుంది. ఆ వచ్చిన లాభం ఏం చేస్తుందంట? దాచిపెట్టుకుంటుందా? ఆమె ఆ వచ్చిన లాభము దీనులకు చెయ్యి చాస్తుందంట. జ్ఞానవంతురాలు కదా ఈమె కూడా. అక్స కూడా జ్ఞానవంతురాలైన సహోదరిగా మనకు కనబడుతుంది. ఆమె కోరుకుంది ఏంటి? ఆమె పొలమే కోరుకుంది, నీరే కోరుకుంది, దేవుని సంఘమే కోరుకుంది, దేవుని వాక్యమే కోరుకుంది. ఆమె అంటుంది, నానా నాకు దీవెన దయచేయి. తండ్రి దీవెన దయచేసాడా లేదా? చేశాడా? అవును. మనం ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో, ఐక్యత కలిగి, సమాధానం కలిగి, సంఘంతో అంటుకట్టుబడి ఉంటామో, ప్రభు పాదాల వద్దకు వచ్చి గోజాడుకుంటామో, అడగక ముందే. అక్స అడిగిందా? ముందే వాళ్ళ నాన్న అడుగుతున్నాడు, నీకేం కావాలి?
నీకేం కావాలి? నాకు పొలము కావాలి నాన్న. చూడండి, ఆ పొలము, ఆ నీరు దేనికి సాదృశ్యంగా ఉంది? సంఘానికి, వాక్యానికి, ప్రభు యొక్క దీవెనకు సాదృశ్యంగా ఉంది. తండ్రి దీవెన పొందుకున్న కుమార్తెగా అక్సా మనకు ఈ మధ్యాహ్న కాల సమయంలో కనబడుతుంది. అమ్మా, మనము కూడా మనల్ని మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో, ప్రభు వాక్యం దగ్గరికి వస్తామో, అక్సాలాగా నువ్వు నేను కూడా దీవించబడతాం. ఆమె తండ్రికి ఇష్టమైన కుమార్తెగా ఉంది, ఇష్టమైన కుమార్తెగా ఉంది. ఎన్నో అడగొచ్చు, కానీ ఆమె వేటిని అడిగిందో చూడండి. దీవెన అడుగుతుంది. మనం ఏం అడుగుతున్నాం? ప్రభు వద్దకు వచ్చినప్పుడు మనము కూడా ఆ వాక్యానికి, సంఘానికి మనము కూడా అంటుకట్టుబడి ఉన్నప్పుడు అక్సాలాగా నువ్వు నేను కూడా దీవెన పొందుకుంటాం. ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రికి ఇష్టమైన కుమారుడుగా ఉన్నాడు, ఇష్టమైన కుమారుడుగా ఉన్నాడు. చేయటానికి యేసయ్యకి ఏమైతే పని అప్పగిచ్చారో ఆ పనంతా ఆయన చేశాడు. ఆయన కలువరి సిలువలో ఏమంటున్నాడు? తండ్రి, చేయుటకు నువ్వు నాకు అప్పగించిన పని నేను సమాప్తి చేశా, సంపూర్తిగా చేశా. మా ప్రభు ఈ మధ్యాహ్న కాల సమయంలో నిన్ను నన్ను ప్రేమించి మనకు సంఘాన్ని ఇచ్చి, సంఘ సహవాసం ఇచ్చి, సంఘంలో పనిని అప్పగిచ్చాడు. సంఘంలోను ఖచ్చితంగా ఒక పని నీ కోసం ఉండిద్ది. ఆ పని నువ్వు చేసినప్పుడు ప్రభు వద్ద నుంచి అక్సావలి నీవు దీవెన పొందుకుంటావు. మనం ఎలా ఉన్నాం? పని చేసే వారంగా ఉన్నామా? తప్పించుకునే వారంగా ఉన్నామా? ఆమె ఏం చేస్తుంది? జ్ఞానవంతురాలు కష్టపడి పని చేసిందంట. కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ఆమె పంట వేసిందంట. ఆ లాభాన్ని ఆమె సహోదరికి, దీనులకు చేయి చాపే సహోదరిగా ఉంది. అమ్మా, ఈ రోజు నువ్వు తీసుకునే స్థితిలో ఉన్నావేమో. ఒకవేళ ఈ జ్ఞానవంతురాలైన సహోదరిలాగా ఒక రోజు నువ్వు కూడా ఇచ్చే స్థితిలోనికి వస్తావు. ఎప్పుడు? ఆయన సంఘంతో అంటుకట్టుబడినప్పుడు, ఆయన ప్రేమలో ఉన్నప్పుడు, ఆయన సహవాసములో ఉన్నప్పుడు, ఆయన వాక్యాన్ని నువ్వు కోరుకున్నప్పుడు, ఇవన్నీ కూడా ప్రభువునికి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. మరి కలువరి సిలువలో నీ కోసము నా కోసము ఆయన చివరి రక్తబొట్టును ధారగా కార్చిన దేవుడు, మరి నువ్వు అడిగే వాటిని ఆయన ఎందుకు ఇయ్యడు? ఎప్పుడైనా ఆలోచన చేశావా? ప్రభువా నాకు ఇది ఇవ్వు అని ప్రభు సన్నిధిలో ఎప్పుడైతే యోగ్యమైన కూడికలోనికి, యోగ్యమైన ఆరాధన చేసి ప్రభువుని అడుగుతావో, ఆయన సన్నిధిలో గోజాడుకుంటావో, ఆయన నీకు ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. సమస్తాన్ని నీ కోసం నా కోసం త్యాగం చేశాడు. పరలోకాన్ని విడిచిపెట్టాడు. పశువుల శాలలో ఆయన్ని పరుండబెట్టారు. ఆయన 33.5 సంవత్సరాల నిండు యవ్వన ప్రాయంలో కొడా దెబ్బలు, ఆయన వీపంతా కూడా నాగలి చారలుగా దున్నబడింది. నిలబెట్టి ఒక మాంసపు ముద్దగా మార్చబడ్డాడు. అయినా గాని ఏమంటున్నాడు? వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించు. క్షమించే మనసు, ప్రేమ కలిగే మనసు